హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చేసిన ఒక డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ అయింది. దాని గురించి కొన్ని డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను రీసెంట్గా చాలా కష్టపడి లాస్ట్ 8 మంత్స్ నుంచి ఒక డాక్యుమెంటరీ ఫిలిం షూట్ చేశాను. అది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చేసిన డాక్యుమెంటరీ ఫిలిం దేని మీద అంటే అమరావతి రాజధాని మీద. సో అమరావతి రాజధాని అనగానే మీ అందరికీ అదొక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఎందుకంటే రాజధాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఏ ఒపీనియన్స్ ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఇయర్స్ హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంది మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. ఇప్పుడు ఆ కామన్ క్యాపిటల్ స్టేటస్ కూడా పోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అమరావతి కొంతమంది దృష్టిలో ఉన్నట్టు, కొంతమంది దృష్టిలో లేనట్టు. బట్ అమరావతిలో అసలు అమరావతి పాసిబుల్ అవ్వటానికి అక్కడున్న ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ని ఎలా ఇచ్చారు, ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు ఆ స్టేట్ సపరేట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అమరావతిలో ఏం జరుగుతుందో చాలా రకరకాల ఆరోపణలు రకరకాలు ఉన్నాయి. మొత్తం మన డాక్యుమెంటరీలో వాస్తవాలని ఉన్నది ఉన్నట్టు నేను చూపించడం జరిగింది. అక్కడ లాస్ట్ 1500 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, అసలు క్యాపిటల్ విషయంలో ఏం జరిగింది అనేది మన డాక్యుమెంటరీలో ఉంది. ఈ డాక్యుమెంటరీ అనేది నేను యాజ్ ఏ ఫిలిం మేకర్గా అక్కడ ఉన్న వాస్తవాన్ని షూట్ చేయడం జరిగింది. నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా నేను ఈ డాక్యుమెంటరీ తీయలేదు. ఈ డాక్యుమెంటరీ తీయడానికి నాతో పాటు చాలామంది టెక్నికల్ టీం పనిచేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిలిం లెంత్ వచ్చేసి 46 మినిట్స్. ఆ డాక్యుమెంటరీ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను డాక్యుమెంటరీ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తున్నాను. సో మీరందరూ ఖచ్చితంగా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఆ ప్రాజెక్ట్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. చాలా కాలం తర్వాత మేము ఈ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత చాలామంది లైక్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి. మేము మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.